హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు శ్రీమంతం ఫంక్షన్కి వచ్చినాము. ఈ ఫంక్షన్ వచ్చేసి మా అడవిలో కోడలిది. ఇక్కడ వచ్చేసి పిల్ల తల్లిదండ్రులు బట్టలు పెడదామని చెప్పి కూతుర్ని అల్లుడిని కూర్చోబెట్టి కొత్త బట్టలు పెడుతుర్రు. తర్వాత ఒడి నింపుతారు. అక్కడ పక్కన సైడ్ కూర్చున్నోళ్ళు పిల్ల అత్తమామ, అంటే మా అల్లుడు వాళ్ళ మమ్మీ డాడీ, మా ఆడపిల్ల అన్నట్టు. ఇప్పుడు బట్టలు పెడుతున్నారు. ఫస్ట్ అల్లునికి పెడుతుర్రు, తర్వాత కూతురికి పెడతారు. ఈ బట్టలు కట్టుకొని వచ్చినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తారు. ఈ బట్టల మీద ఒడి నింపుతారు అన్నట్టు. పిల్ల తల్లిదండ్రులు, అత్త మామ చీర కట్టుకొని వచ్చింది, పట్టు చీర మీద ఒడి నింపుతారు. తర్వాత కొన్ని ఫోటోలు దిగింది. ఫస్ట్ కొంచెం ఫ్రెష్ ఉంటుంది కదా, ఫోటోలు దిగుతా అని చెప్పి కొన్ని స్టిల్స్ ఇచ్చింది. తర్వాత ఒడి నింపడం స్టార్ట్ చేసిర్రు. ఇక్కడ చీర కట్టినాక కొన్ని ఫోటోలు దిగుతామని స్టిల్స్ ఇచ్చింది. చూడండి ఎంత బాగా ఉందో, ఫొటోస్ చాలా బాగా వచ్చినాయి కదా, మంచిగా ఉంది. ఈ శారీ బాగా సెట్ అయింది కదా అమ్మాయికి. ఒక 5-6 దాకా స్టిల్స్ అయితే ఇచ్చింది. తర్వాత ఒడి నింపడం స్టార్ట్ చేసిర్రు. ఇక్కడ వచ్చేసి అమ్మాయి వాళ్ళ చుట్టాలు అన్నట్టు, అంటే వాళ్ళ డాడీ వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ మమ్మీ తరపున వాళ్ళు. ఫస్ట్ అయితే వాళ్ళ మమ్మీ నింపుతుంది, వాళ్ళ మమ్మీ అత్త వాళ్ళు. తర్వాత వాళ్ళ చుట్టాలు, ఇక మిగతా మా అక్క వాళ్ళ తరపున, వాళ్ళ మమ్మీ వాళ్ళ తరపున ఒడి నింపడం స్టార్ట్ చేసారు. చూడండి స్టార్ట్ చేసారు, ఎట్లా నింపుతారో మా సైడు శ్రీమంతం ఎట్లా చేస్తారో మీరు కూడా చూసేయండి. ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ ఆడపిల్లలు, నాకు అక్కలు అవుతారు వీళ్ళంతా. వీళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు, బాగా పని ఉన్నాయి అని చెప్పి వీళ్ళు తీసిన. మీకు చూడండి ఒకసారి ఎట్లా ముచ్చట పెడుతున్నారు వీళ్ళు. ఇక్కడ వచ్చేసి మా ఆడపిల్ల వాళ్ళ ఏరాలు, ఈమె ఇప్పుడు పెట్టినామే స్వీట్ పెట్టినామే. ఈమె చాలా బాగా మంచిగా మాట్లాడుతుంది, అందరితో కలిసిపోతుంది. ఇద్దరే అన్నట్టు, మా అక్క ఆమె. వెనక నించున్నామే మా అత్తయ్య. మా అత్తయ్య ఎక్కడికి సామాన్యంగా వెళ్ళదు, ఆమెకి ఎక్కడ జర్నీ పడదు. అందుకే మా అక్క వాళ్ళు కాబట్టి సపరేట్గా మా ఆయన్ని తీసుకొని వచ్చిండు. ఫుడ్ ఏది పడదు అన్నట్టు, సరిగా పెద్ద మనుషులు కదా, ఇక ఎక్కడికి తిరిగారు వాళ్ళు. ఇక్కడ వచ్చేసి మా ఆడపిల్ల వాళ్ళ ఆడపిల్లలు అన్నట్టు వీళ్ళు. ఆమె చిన్నామె చాలా బాగా ఫన్నీగా మాట్లాడతారు వీళ్ళైతే. నాతో చాలా మంచిగా కలిసిపోతారు వీళ్ళంతా. ఏరాలు, మా ఆడపిల్ల ఏరాలైనా ఆడపిల్లలైనా అందరూ మంచిగా కలిసిపోతారు అన్నట్టు. నాతో మంచిగా అనిపిస్తుంది. మా దాంట్లో, మా అక్క వాళ్ళ దాంట్లో అయితే చాలా బాగుంటుంది. వీళ్ళతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియదు, ఇంత బాగా కలిసిపోతారు వీళ్ళంతా. నాకైతే అక్కలు అనే లోటు అయితే ఉండదు, బాగుంటారు వీళ్ళు నాతో. ఈ అక్క వచ్చేసి సరితక్క. ఈ అక్కనైతే బాగా మాట్లాడుతుంది. అందరూ అంతే, అందరు చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళు కనిపించినాక మంచిగా తెలిసిపోతారు అన్నట్టు. ఇక వీళ్ళు ఉన్నంతసేపు అయితే నాకైతే అసలు ఎట్లా టైం గడిచిపోతుందో అసలు తెలియదు. అందరూ మంచిగా పెడతారు ఉన్నంతసేపు. ఇక వాళ్ళు వీళ్ళు అందరితో మాట్లాడుకుంటా ఇక ఫంక్షన్ అయితే సగం వరకు వచ్చేసింది. ఇది ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది అయితే వాళ్ళ చుట్టాలు అన్నట్టు, అమ్మాయి వాళ్ళ అన్న వాళ్ళ చెల్లెలు వాళ్ళు స్టార్ట్ చేసారు ఇప్పుడు. ఇంకా నాకైతే కొందరు తెలియదు, అమ్మాయి తరపున వాళ్ళు కొందరు తెలుసు. వాళ్ళు ఇప్పుడు పెడుతున్నారు, అమ్మాయికి ఒడి నింపిర్రు, ఇక పైసలు పెడుతుర్రు. ఇక నాకు తెలిసిన వాళ్ళ పేర్లు అయితే వాళ్ళు ఏమవుతారో అని చెప్పిన, తెలియని వాళ్ళు అయితే ఇక వాళ్ళ రిలేటివ్స్ కూడా కొంచెం ఐడియా ఉండదు. మా అక్క తరపున అయితే నాకు అందరు తెలుసు. ఇక ఇంట్లోనే చేసిర్రు ఫంక్షన్ అయితే. ఎంత బాగా డెకరేషన్ చేసిర్రు కదా, బాగుంది కదా, సింపుల్గా మంచిగా వచ్చింది డెకరేషన్ అయితే, బాగా సెట్ అయింది. ఇంట్లో అయినా లడ్లు అయితే బాగా వచ్చినాయి, బాగా పెట్టింది లడ్లు, మొత్తం టిఫిన్స్ నిండిపోయినాయి అక్కడైతే. మా సైడు ఎట్లా చేస్తారో మీకు కూడా చూపిద్దామని చెప్పి చిన్న బ్లాగ్ తీసిన, చూసేయండి. ఇది వీళ్ళ ముచ్చట్లు అయితే అస్సలు ఒడుస్తలేవు మా అక్క వాళ్ళవి. ఇక ఎట్లా అంటే అక్క ఇది ఇట్లా అట్లా అని చెప్పి
రేపు నైట్ అంతా నేను ఉందామా అనుకున్నాక ఇక్కడ ఇలా గ్యాంగ్ ఇక్కడ ఇలా గ్యాంగ్ ఇది యూట్యూబ్ ఆఫ్ చేసుకున్నా ఉదయాలు వచ్చిన వదిరాలు అదే బావ అప్పుడే చెప్పింది ఉంటానైతాడని ఉంటానప్పుడు ఫోన్ చేస్తున్నా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్కి వచ్చేసరికి ఫొటోస్ క్లిప్స్ ఉంటాయి, బాగున్నాయో లేదో కమెంట్ పెట్టండి.